మార్చాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారితో సహా అందరం కూడా ఈ వినతి పత్రం ఆర్డీఓ ఆఫీసులో ఇవ్వడానికి మేము రావటం జరిగిందండి. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అబద్ధపు హామీలతో, కుట్రలతో విజయం సాధించినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయిన సందర్భంగా ప్రజలకి వారు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా అన్నిటినీ తుంగలో తొక్కుతూ ప్రజల్ని మోసం చేస్తూ, మరి అదేవిధంగా తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక శ్రేణులందరినీ కూడా జైళ్ల పాలు చేస్తూ ఈరోజు రాక్షసానందం పొందుతున్నటువంటి వారికి ప్రజల తరఫున వారు ఉన్నటువంటి ఆశల గురించి, వారు పడేటటువంటి ఆవేదన గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి సంవత్సర కాలం అయినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలు అందరూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ ఒక ర్యాలీగా బయలుదేరి ఈరోజు ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి హామీలేంది, వాళ్ళు ఎన్ని నెరవేర్చారు, ఎన్ని వాళ్ళు మర్చిపోయారు అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజల దృష్టికి మళ్ళీ తీసుకొని వచ్చి మరి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా వాళ్ళు వెంటనే చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటటువంటి ఒక నినాదంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక శ్రేణి, నాయక గణం అంతా కూడా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ గారి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులకి పార్టీ తరఫున వాళ్ళకి వినతి పత్రం ఇవ్వటం జరిగిందని మనం చేస్తున్నాం. అన్ని కూడా మోసం చేసేది, అన్ని నాశనం చేసిన వ్యవస్థలు అన్నీ కూడా పోయినాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ చూస్తే దిక్కులేనితనంగా తయారైపోయింది. ఇంతలా నెల్లూరులో ఒక్కటో రెండో హాస్పిటల్ తప్ప ఆరోగ్యశ్రీని ఆమోదించేటటువంటి హాస్పిటలే లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా, ఎంత ఘోరంగా ఉందో చూడండి అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా స్కూళ్ళు అండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పల్లెటూరులో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఎవరు ఊహించని విధంగా ఫారెన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు సైతం వాళ్ళ గ్రామంలో జరిగిన ఆ బడి నిర్మాణం చూసిన తర్వాత చాలా బాగుందండి, మా ఊర్లో స్కూళ్ళు ఎంత బాగున్నాయని చెప్పి ఆ పెయింట్స్ కానీ, విద్యాబోధన తీరు కానీ, ఆ బొమ్మలు కానీ పిల్లలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా గోడల మీద పెయింటింగ్ల ద్వారా తీసుకొచ్చినటువంటి విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా అందరూ సంతోషించారండి. విద్యా విధానం ఎక్కడ అయితే ఇంగ్లీష్ మీడియం అవసరమైందో ఈ జీవితంలో ఆ ఇంగ్లీష్ మీడియంలోనే ప్రతి పేద బడుగు విద్యార్థి చదవాలి. ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు ఉత్తీర్ణులు అయితేనే భవిష్యత్తులో వాళ్ళు టెక్నికల్ కోర్సెస్కు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని బాల్యం నుంచే వాళ్ళకి ఆంగ్ల బోధన కానివ్వండి, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ కానివ్వండి, అదేవిధంగా టోఫెల్, ఈ కార్యక్రమాలన్నీ కూడా విద్యా వృత్తిలో ఏర్పాటు చేసి గవర్నమెంట్ లెక్చరర్స్, టీచర్స్ ద్వారా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఈ ఆంగ్ల మాధ్యమాన్ని అలవాటు చేస్తే పేద బడుగు వర్గాలకి భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉంటుందని భావించి ఆయన చేసినటువంటి కృషి ప్రతి ఒక్క గ్రామంలో ఎవరు వెళ్ళినా కూడా ఈరోజు కంటికి ముందు కనపడేటటువంటి సత్యం. మరి అటువంటి బళ్ళని ఈరోజు పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. విద్యా ప్రమాణాలు మొత్తం గాలి కుదిలేశారు. ఇంగ్లీషు మాధ్యమమే లేదు, ఏ టోఫెల్ కానీ, అదేవిధంగా ఏదైనా ఈ సిబిఎస్ఈ కోర్సులు కానీ ఇవి ఏవి కూడా వాళ్ళు ప్రోత్సహించకుండా విద్యా విధానాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో మనం అందరం చూస్తున్నాం. ఎవరి మీద కోపం అండి, ఎవరి మీద కక్ష సాధింపు ఈ చర్య? జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, బిడ్డలకి మంచి యూనిఫారం కుట్టించాడు, మంచి బడి నిర్మించాడు, మంచి ఆంగ్ల బోధన చేస్తున్నాడంటే ఇవి ఉండడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇవేవి కూడా ఉండడానికి లేదనేటటువంటి ఒక రాక్షస ప్రవృత్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తించిన విధానాన్ని ప్రజలందరూ కూడా
ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. వాళ్ళకి జరిగిన నష్టం అపారం. మళ్ళీ ఇది అన్ని ఒక గాడికి తేవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒక్కసారి అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ప్రజలందరి తరఫున ఒక విద్యా విధానం కానీ, వైద్య విధానం కానీ, ఆరోగ్యశ్రీ విధానం కానీ, ఏ కార్యక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేశారో, రైతులకి ఏ విధంగా అయితే ఉండాలి సహాయంగా మనం అనే రైతు భరోసా కేంద్రాలు, అదే విధంగా మద్దతు ధర, ఉచిత కరెంటు, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కుంటుపడేటట్టు చేసి ఈ రోజు ఎవరి మీద కక్ష సాధింపు చర్య తీసుకోవాలని భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశారు. కాబట్టి ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదనే భావంతో నడిచినటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం హర్షించదగింది కాదు, పూర్తిగా ఖండించాల్సిన పరిస్థితి. మరి దీనికి త్వరలోనే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వారి నిర్ణయం కోసమే మేమందరం కూడా వేచి చూస్తున్నామని చెప్పి మనవి చేస్తూ ఈ వెన్నుపోటు దినాన్ని, ఈ కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మహిళలు, మహిళా నాయకురాళ్ళు, అదే విధంగా మండల స్థాయి నుంచి కూడా ఈ నెల్లూరు మున్సిపల్ డివిజన్స్ లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి జయప్రదం చేసినందుకు పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నిలబడతారు. ఎటువంటి బెదిరింపులకి, అదిరింపులకి భయపడేది ఉండదని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్.